మన ముందుకు తీసుకొచ్చిన దర్శకుడిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుభాష్ చంద్ర గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుభాష్ చంద్ర. ఈ చిత్రానికి దర్శకుడిని. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసిన మీడియా వారికి, పెద్దలకి, స్నేహితులకి, సన్నిహితులకి, కుటుంబ సభ్యులకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటిగా ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ టైమ్ సచిన్ టెండూల్కర్ ఒకరోజు ఒక మాట అన్నారండి. వెన్ సమ్ పీపుల్ ఆర్ థ్రోయింగ్ స్టోన్స్ ఆన్ యూ, టర్న్ దెమ్ ఇంటూ మైల్ స్టోన్స్ అని. సో దిస్ ఈజ్ అవర్ మైల్ స్టోన్. దిస్ ఇస్ సీరియస్లీ అవర్ మైల్ స్టోన్. 10 daysలో 8.06 crores గ్రాస్ విత్ మిక్స్డ్ రివ్యూస్. దట్ ఈస్ గ్రేట్ థింగ్ అండి, చాలా గ్రేట్ థింగ్. శిరస్సు వంచి తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక మాట చెప్పారు, అన్ని మతాలని కలిసి చేశారని. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు సార్, వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ ఇండియా. గొప్ప సెక్యులర్ కంట్రీ. అన్ని మతాలు సంతోషంగా కలిసి, అన్ని మతాలు ఏ రకమైన విభేదాలు లేకుండా సంతోషంగా ఉంటారని. అందుకని మా నాన్నగారు నాకు పెట్టిన పేరు సుభాష్ చంద్ర. మా చెల్లి పేరు సమైక్య. ఈ సినిమాలో చూశారు. అదే పాత్రలు వీళ్ళకి ఇచ్చాను. ఏంటంటేనండి, నేను మనుషులందరినీ సమానంగా చూస్తాను. అందరూ ఒకటే అనుకుంటాను. నాకు నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, మనుషులందరూ మంచోళ్ళు, కానీ పరిస్థితుల వల్లే మనుషుల బిహేవియర్ మారుతుంది. అదే ఈ చిత్రంలో చూపించడానికి నేను చేసిన ప్రయత్నం అనమాట. ఎందుకు ఇలాంటి సినిమాలు రావాలి, ఎందుకు ఇలాంటి సినిమాలు తీయాలి? సినిమా అనేది వెరీ పవర్ఫుల్ మీడియం, ఒక బ్రిడ్జ్ లాంటిది సొసైటీకి. దాని నుంచి వీలైనంత మంచి చెప్పాలనే ఆలోచన నాది. ఆ ఆలోచనలో చేసిన ప్రయత్నమే ఈ గోదావరి గట్టు పైన. దానికి మా ఆర్టిస్టులు అందరూ చక్కగా సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ పాత్రలు ఇప్పుడు మీకు రెహమాన్ పాత్ర కానీ, రోబర్ట్ పాత్ర కానీ, కనక మహాలక్ష్మి పాత్ర కానీ, మీరు ఇంటికి కూడా క్యారీ చేయగలుగుతున్నారంటే వారు ఎక్కడి నుంచో రాలేదండి. మా ఊర్లో మా మనుషుల్ని, మా పిల్లల్ని చూసి ఆ క్యారెక్టర్ రాయటం జరిగింది. అందువల్ల మీకు ఈ పాత్రలన్నీ రిలేట్ చేసుకుని మీరందరూ ఇళ్ళలాగా తీసుకెళ్ళటం జరుగుతుంది. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు వారి క్యారెక్టర్లు చక్కగా ఒదిగి చక్కగా ప్రాణం పోశారు. సింపుల్ థింగ్ అండి, సింపుల్ థింగ్. మంచి మనుషులు ఉంటారా అనే ఒక ఆలోచన, ఒక మాట చాలామంది దగ్గర నుంచి విన్నాను. సినిమాలో అందరు ఎంత మంచిగా ఉంటారా, ఎంత మంచిగా ఉంటారా? ఒక్కసారి మా ఊర్లోకి రండి, మేము పుట్టి పెరిగిన ఊర్లోకి రండి. మా సొంత ఊరు రేలంగి, అత్తిలి, వేల్పూరు, మంచిలి అనే పేరులోనే మంచి అనేది ఉంది. అలాంటి ఊర్లన్నింటిలో ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయండి. ఎలాంటి ఆప్యాయతలు అంటే, అక్కడ మేము ఎవరూ పేర్లతో పిలుచుకోం, బంధుత్వాలతో పిలుచుకుంటాం. ఏ రకంగా అంటే అక్క, బాబాయ్, పిన్ని, తమ్ముడు, చెల్లి, మామయ్య, అత్త, బావ, మరదలు, ఇలాగే పిలుచుకుంటామండి. అవే పాత్రలు వీళ్ళందరూ. ఇక్కడ మాయ, రాజు కనబడుతున్న ప్రతి ఒక్కరు అవే పాత్రలు. ఆ పాత్రలు నేను చేశాను. నాకు ఈ సినిమా నుంచి వచ్చిన గొప్ప కాంప్లిమెంట్స్ అండి, గొప్ప కాంప్లిమెంట్స్. థియేటర్స్ విజిట్ చేస్తున్నప్పుడు, రాజమండ్రి అశోక థియేటర్కి వెళ్ళినప్పుడు 2-3 గర్భిణీ స్త్రీలు కనిపించారండి నాకు. 2-3 గర్భిణీ స్త్రీలు వచ్చి చూస్తున్నారు. ఈ రోజుల్లో థియేటర్కి వచ్చి సినిమా చూడటమే గగనమైన రోజుల్లో ఒక గర్భిణీ స్త్రీలు ఒక 7-8 నెలలు ఉన్నప్పుడు వారు కూడా వచ్చి సినిమాని చూసి నవ్వుకుంటున్నారండి. దానికి మించి ఇంకొక గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే, ఒక 65-70 ఏళ్ళు ఉన్న ఒక అవ్వలిద్దరూ నా దగ్గరికి వచ్చి, అమ్మ మా మనవడు చూసి సినిమా బాగుందని మమ్మల్ని తీసుకొచ్చారమ్మా, చాలా ఏళ్ళు అయింది నేను సినిమా చూసి, మాకు నచ్చే సినిమా తీసావమ్మా అని చెప్పా. అది నాకు గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ అండి. అంటే జనాలు ఇచ్చిన విజయం అండి ఇది. ఇలాంటి సందర్భాలు, అంటే మిక్స్డ్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు సినిమా అనేది పడిపోతుందండి. చాలా చిన్న సినిమాలు మావి, అవి పడిపోతాయి. కానీ జనాలు నిలబెట్టారు, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో జనాలు కనబడలేదండి, ఒక కుటుంబాలు కనిపించాయి. ఒక ఫ్యామిలీ, అమ్మ, నాన్న, పిల్లలు, వాళ్ళ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య గారు, వీళ్ళందరూ కనిపించారు. అది నాకు నిండైన పండగ అండి. అలాంటి పండగ నేను చేసుకోగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద పీపుల్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. చివరిగా నా ప్రొడ్యూసర్ అండ్ నా హీరో అండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఆల్రెడీ సుమంత్ గురించి ఆయన చెప్పారు, సినిమాకు పట్టిన జలుబు లాంటి వాళ్ళని. నేను ఇంకొక రకంగా చెప్తానండి. ఫస్ట్ రోజు వచ్చిన మిక్స్డ్ రివ్యూస్కి డీలా పడిపోయిన టైంలో ప్రొడ్యూసరు ఒక మాట అన్నారండి, నేను మంచి సినిమాని తీసా, మంచి దర్శకుడిని నమ్మ, ఈ సినిమా పోదు అని చెప్పారండి. అదే రోజు ఆయనకి పాప పుట్టారు.
అయినా సరే ఆయన అది చేస్తూ కూడా, అది చూసుకుంటూ కూడా ఈ సినిమాని ముందుకు పట్టుకెళ్దాం, నేను నా టార్గెటెడ్ ఆడియన్స్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కదిలి వస్తారు చూడండి అని ప్రామిస్ చేసి ఈరోజు తెప్పించి 10 రోజుల్లో 8.6 కోట్లు కలెక్ట్ చేసింది గ్రాస్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ అభినవ్ గారు. అండ్ సుమంత్, తను చాలాసార్లు అందరికీ తెలుసండి, మీ అందరికీ అతను సుపరిచితుడే. ఏంటంటే ప్రమోషన్లో తనకు మించిన టాలెంట్ ఎవరికీ ఉండదు, అసలు వెరీ టాలెంటెడ్ గై. అన్నా మనం మంచి సినిమా చేసామన్నా, నేను పాదయాత్ర చేస్తానన్నా ఒక 25 రోజులు అని అన్నాడు. నేను ఇంటింటికి చెప్తానన్నా మనం ఎలాంటి సినిమా తీసాం, ఇది మన ఇంటి కథ, మన అమ్మా నాన్న కథ, మన ఇళ్ళల్లో జరిగే కథ. అందుకనే ఈరోజు ప్రతి ఒక్క రిలేట్ చేసుకుని ఫ్యామిలీస్ అందరు రావడం జరుగుతుందండి. చిన్నప్పుడు మన చందమామ కథలు అమ్మ మన ఒళ్ళో కూర్చోపెట్టుకుని గోరుముద్దలు తినిపిస్తూ చెప్తారు కదండి, అలాంటి చిన్న సింపుల్ కథ. ఇది గొప్ప కథ కాదండి, కానీ మన ఇంటి కథ, మన ప్రేమలు, మన అమ్మా నాన్నలు. మన అమ్మా నాన్న గురించి మనం ఏం చెప్తామండి, చాలా గొప్పగా చెప్తాం, మన అమ్మా నాన్న మంచోళ్ళు. అలాంటి ఒక చక్కటి మంచి కథ, అలాంటి కథకి సహకరించి ముందుకు తీసుకెళ్ళి నా టెక్నీషియన్స్, ఆర్టిస్టుల నుంచి ప్రజల వరకు ప్రతి ఒక్కరూ ఇలాంటి విజయాన్ని మాకు అందచేసినందుకు మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరి ముందుకి మంచి సినిమాతో మళ్ళీ వస్తాను అని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ అండి, మీ నుంచి ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్